నెక్స్ట్ ఆ చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఒక మాట వినండి, కంగారు పడకండి. చర్చికి ఎంతమంది అయితే వస్తారో వాళ్ళందరినీ క్రైస్తవులుగా తీసుకోండి గుర్తింపు. హిందువులుగా ఉండి మీ క్రైస్తవులు చెప్పుకోకండి. మీలోనే మా పాస్టర్ కూడా ఉన్నారు. మీరేదో చెప్పమంటారు కనుక ఇప్పుడు వాస్తవం చెప్తున్నాను. మీలోనే నా పాస్టర్ ఒక వ్యక్తి ఉన్నారు. రేపు రాబోయే 2026 3,000 కుటుంబాలని, అదే ఇక్కడ మన హిందువులే క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరినీ మళ్ళీ సనాతన ధర్మంలో కలపబోతున్నాము. మా దళితులు హిందువులండి, భారతీయులండి. క్రైస్తవులు ఎలా అవుతారండి? దళితులు క్రైస్తవులు ఎలా అవుతారు సార్ చెప్పండి? జర్నలిస్ట్ అంటున్నారు, చదువుకున్నాను అంటున్నారు. హలో శ్రీరామ్, ఫోన్ ఏం కట్ చేస్తాను, మాట్లాడండి. బ్రదర్ లైవ్ లో ఉన్నాను, లైవ్ చూడండి. మీరు ఓకే, మీరు లైవ్ చూడండి. లైవ్ అయిపోయిన తర్వాత అవసరమైతే మీరు ఎక్కడ ఉంటారు చెప్పండి, నేను వచ్చి మాట్లాడతా మీతో. కాకినాడ రండి. మీరు అరుస్తా ఫోన్ లో అరుస్తా కాదండి. ఒకటి చెప్పింది ఏనండి, మీ పేరేంటో నాకు తెలియదు. ఏదైనా చర్చ ఉంటే బాగుంది. ఏం పేరు చెప్పండి, ఏం పేరండి? నా పేరు భాను మేకల, నేను జర్నలిస్ట్ గా. ఓకే ఓకే, మరి జర్నలిస్ట్ అయ్యి ఉండి ఇలా ఒక మతాన్ని, విదేశీ మతాన్ని పట్టుకుని వాళ్ళకి ఎందుకు అలా ఏకం కేకలేస్తున్నారు? హిందువు అయ్యి ఉండి మీరు ఒక మాట అండి భానుమూర్తి గారు, ఒక మాట చెప్తానండి. మీకు ఏ చర్చ్ అయితే ఉందో ఆ చర్చికి అన్ని లీగల్ గా పర్మిషన్లు ఉంటే ఆ చర్చ్ పేరు చెప్పండి, మేము వస్తాం. చర్చికి పర్మిషన్ ఉండాలండి. డబ్బుకి ఏదో ఒక గోడ కట్టేసి చర్చిని బోర్డు పెట్టడం కాదండి. మాకు వచ్చే ఉపాధి దెంగేసి మీ క్రైస్తవులు అని చెప్పకండి, అర్థమవుతుందా? క్రైస్తవులుగా గుర్తింపు తెచ్చుకోండి. అప్పుడు వినండి, అప్పుడు మీ చర్చ్ మీద కానీ మీ మీదకి వస్తే అప్పుడు మా మీద కేసు అవుద్ది. ఇప్పుడు వాళ్ళంతా హిందువులే, అది చర్చ్ అని పర్మిషన్ లేదు, అప్పుడు చర్చ్ ఎలా అవుద్ది? క్రైస్తవులు ఎలా అవుతారు? కాదు గణేష్ బ్రదర్, ఇప్పుడు చెప్పండి. ఈ పర్మిషన్ సంగతి చూడటం, వీటికి అనుమతులు ఉంటాయని చూడటం. ఇప్పుడు మున్సిపాలిటీ లేక కార్పొరేషన్ ఉందనుకోండి, అక్కడ అక్రమంగా ఏదైనా కడుతున్నారు అనుకోండి, ఎక్కడైనా సరే పర్మిషన్ ఉండాలండి. ఎక్కడైనా సరే మీరు రాజ్యాంగం అన్నారు కదండి, వినండి ఒక మాట వినండి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఒక మాట వినండి, మీరు వినట్లేదు. మీరు మాట్లాడుకుంటూ పోతున్నారు కానీ చెప్పిన మాట వినట్లేదు. మీరు భారతీయులే, వినండి ఒక మాట భానుమూర్తి గారు, మీరు హిందువులే, తెలుసో తెలియకో మతం మారారు. మతం మారడం వల్లే కదా మన ఇద్దరికి గొడవ. మీరు హిందువులే, మీరు క్రైస్తవుడు అంటే మీరు అనుకోవచ్చు, నేను ఒప్పుకోనండి. మీరు హిందువులే, మీరు హైకోర్టు రమ్మని నేను వస్తాను. మీరు హిందువులే, మీ పేరు భానుమూర్తి. భానుమూర్తి అంటే ఏ దేవుడికి చిహ్నం అండి? లైవ్ లో చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న అడిగారు, నేను చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు అడగండి, నేను మాట్లాడతా. నేను మాట్లాడుకుంటా ఉంటే ఎవరికి అర్థం కాదు. చర్చిలకు అనుమతులు ఉన్నాయా అని చెప్పి అన్నారు. నేనేం మాట్లాడుతున్నాను, నాది విన్న తర్వాత మీరు చెప్పండి. మున్సిపాలిటీ పరిధిలో లేదా కార్పొరేషన్ పరిధిలో అక్రమంగా బిల్డింగ్లు కట్టినా ఏది కట్టినా వాటికి అనుమతులు ఉన్నాయా లేదంటే అన్నిటికీ అనుమతులు ఉన్నాయండి. ఇప్పుడు మీరు ఇల్లు కట్టుకుంటున్నారు, మీ పరిధిలో కంప్లైంట్ ఇవ్వకుండా కట్టేస్తాను. ఒక మున్సిపాలిటీ పరిధిలో ఉండేది అక్రమంగా కడితే కమిషనర్ ఉంటాడు. ఒక కార్పొరేషన్ పరిధిలో ఏదైనా అక్రమంగా కడుతుంటే మేయర్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. మీకేం సంబంధం? ఓకే, ఇలా వచ్చారు అంటే మేము గొర్రెల్లా చర్చలు కట్టుకుంటూ పోతాం, మీరేం మాట్లాడకండి, హిందువులందరినీ మతం మార్చేస్తాం అంటున్నారు మీరు ఇండైరెక్ట్ గా. ఏం లేగలండి, మీరు జర్నలిస్ట్ అంటారు. ఏం జర్నలిస్ట్ అండి? ఏం నేర్చుకున్నారండి? సమాజానికి ఉపయోగపడాల్సిన పని ఇదేనా మీరు చేసేది? మీరు ఒక మాట అండి భానుమూర్తి గారు, మీరు ఒక మాట చెప్పు, ఒక మాట మీరు మాట్లాడరా? నేను విన్నానా? నేను మాట్లాడాలి కదా. మీరు హిందువే, భానుమూర్తి ఏ దేవుడు చిహ్నం అండి ఆ పేరు? ఇంత గొప్ప పేరు పెట్టుకొని హిందువుగా ఉండి మీకు అవసరమై ఎన్నున్నో ఒకసారి ఆలోచన చేయండి. భారతదేశం ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాజ్యాంగం అంబేద్కర్ ఎన్ని కష్టాలు పడ్డారండి ఈ దేశం కోసం? అంబేద్కర్ రాజ్యాంగం రాశారు ఈ దేశం కోసం. మతం మారమని ఎక్కడ రాయలా? ఈ భారతదేశాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? భారతదేశాన్ని హిందూ దేశంగానే ప్రకటిస్తూ ఇది హిందూ దేశమే. ఏంటి ఒక మాట, మీరు ఆవేశం తప్పితే ఆలోచన లేదు మీకు. మళ్ళీ జర్నలిస్ట్ అని ఒక బోర్డు పెడుతున్నారు. మీరేం చదువుకున్నారండి? ఇంజనీరింగ్ చదువుకున్నాను, నేను లెక్చరర్ గా పనిచేశాను. ఓకే అండి, జ్ఞానం ఉంది. మీరేం చదువుకున్నారు? నేను బీఈడీ చేశానండి, నాకు జ్ఞానం ఉందండి. బీఈడీ చేస్తే చక్కగా మీరు ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి. వినండి ఒక మాట సారా, ఆగండి. ఆ చర్చకి ఒక మాట మీరు వినట్లేదు. మీరేంటంటే మీరు మాట్లాడితే వినండి అని అనుకుంటారు, అది తప్పది. మీరు మాట్లాడారు, నేను విన్నాను. అలాగే నేను మాట్లాడితే మీరు వినాలి కదా. ఇప్పుడు అది చర్చ్ అని మీరు అంటున్నారు, అది చర్చ్ కాదురా బాబు, దానికి పర్మిషన్ లేదు. ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరు కూడా క్రైస్తవులు కాదు, హిందువులే అని చెప్తున్నాను నేను. 5 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నా, మీరు ఏం చెప్పాలో చెప్పండి. 6వ నిమిషం నుంచి నేను మాట్లాడతా, చెప్పండి. నేను చెప్తాను కదండి. మీరు హిందువులు, భానుమూర్తి గారు మీరు హిందువే. మీరేమైనా సరే ఎక్కడైనా సరే ఒక చర్చ్ ఉంటే ఆ చర్చికైనా పర్మిషన్, చర్చికి వచ్చే వాళ్ళందరూ క్రైస్తవులుగా గుర్తింపు ఉంటే చెప్పండి. వాటి మీద ఏ దాడి జరగకుండా మేము చూసుకుంటాం. ఇంకోటి నేను చెప్పాల్సింది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో ఎన్ని చర్చిలు? ఒక మాట అండి మాకు ఉన్నవారు, తెలిసిన వాళ్ళు మాకు ఉన్నారు, అందరూ పెద్దలు ఉన్నారు. మీలోనే మా పాస్టర్ కూడా ఉన్నారు. మీరేదో చెప్పమంటారు కనుక ఇప్పుడు వాస్తవం చెప్తున్నాను. మీలోనే నా పాస్టర్ ఒక వ్యక్తి ఉన్నారు. రేపు రాబోయే 2026 3,000 కుటుంబాలని, అదే ఇక్కడ మన హిందువులే క్రైస్తవులు అని చెప్పుకుంటున్న వాళ్ళందరినీ మళ్ళీ సనాతన ధర్మంలో కలపబోతున్నాము. ఆ పాస్టర్ గారిని కూడా, ఆయన కూడా 3,000 కుటుంబాలతో కలపబోతున్నారు.
అన్ని బాగానే ఉన్నాయి. మీరేంటంటే తెలియని అమాయకులు అనమాట. మీరు ఏదో అనుకుంటారు నేను క్రిస్టియన్ అది ఇది. ఎలా అండి క్రిస్టియన్స్ ఎలా అవుతారు ఒకసారి చెప్పండి ఒకసారి. మీ తాతగారు క్రిస్టియనా, వాళ్ళ నాన్నగారు క్రిస్టియనా, మీ నాన్నగారు క్రిస్టియనా? కాదు కదా, మీరు హిందువులే కదా. మతం మారారు అంతే. క్రైస్తవుల గుర్తింపు అయితే తీసుకోవాలా. మీ చర్చికి పర్మిషన్ కూడా లేదు. మేము ఈ చర్చ్ అనుకుంటారు, మేము క్రైస్తవం అనుకుంటాం. తప్పు కదండి అది. రాజ్యాంగాన్ని ఒక మాట అండి, మీరు నెక్స్ట్ మీరు మాట్లాడతారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నట్టు కాదా? రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మీకు అసలు అవసరం లేదా? మీకు పట్టించుకోవాల్సిన పని కూడా లేదా మీకు? ఆలోచన చేయండి ఒకసారి. మీరు ఏం చేస్తారు, మీరు ఏం నడుతున్నారు ఒకసారి ఆలోచించుకోండి. చెప్పండి సార్. ఇప్పుడు అయిపోయిందా? మరి నేను మాట్లాడేది వింటారు? వింటాను. మరి మీరు తినగా మాట్లాడి తింటాను. మీరు ఏదేదో చెప్తే మేము వినలేం కదా, తప్పుడు వినలేం కదా. సమాజానికి ఏమైనా ఇంకా మెసేజ్ ఇవ్వాలనుకుంటే మీరు మళ్ళీ ఇంకా 2-3 నిమిషాలు మాట్లాడవచ్చు. ప్రజలు అలా మీరు మాట్లాడండి. మీరు కరెక్ట్ అనుకోండి, నేను వింటాను. కరెక్ట్ కాకపోతే మరి నేను మాట్లాడాల్సి ఉంటుంది. లేదు గణేష్ గారు, ఇప్పుడు మీరు మాట్లాడండి. మీరు ఇంకొక నిమిషాలు మీ బాధ, మీ ఆవేదన ఏదైనా ఉంటే చెప్పండి. లేదండి, భారతీయుడిగా పుట్టిన వాడికి ప్రతి వాడికి బాధ ఆవేదన ఉంటుందండి. మీరు ఏం మాట్లాడతారో మాట్లాడండి. అది కరెక్ట్ అనుకోండి, మౌనం వహించాలి. కరెక్ట్ కాకపోతే నేను మాట్లాడాలి కదా. సరే, ఇప్పుడు నేను చెప్తాను. నేను మొత్తం మాట్లాడిన తర్వాత మీరు వినండి. మీరు చెప్పండి. నేను ఎంతసేపు మీరు అరగంట మాట్లాడినా వింటా. నేను 5 నిమిషాల్లో మాట్లాడతాను. మీరు ఏమింటారో మీరు చెప్పండి. మీరు మాట్లాడకండి, వినండి అంటే ఏమవుతుంది? ఇప్పుడు ఈ భారతదేశంలో క్రైస్తవులుగా ఉన్న వాళ్ళందరూ ఒకప్పుడు హిందువులే, అవునా? అవును. అంతేగా? అవును. నాకు ఆకలేసి గణేష్ గారి ఇంటి గుమ్మానికి నేను వెళ్ళాను. అయ్యా నాకు అన్నం పెట్టండి, ఆకలేస్తుంది అని. నువ్వు అన్నం పెట్టకపోగా నీ ఇంటి దగ్గరికి, నీ కాళ్ళ దగ్గరికి వచ్చిన నేను అన్నం పెట్టకపోగా నువ్వు చేదరించుకొని ఎలవ పట్టకెళ్ళి నీకెవరు అన్నం పెట్టేది అన్నప్పుడు నా ఆకలి పోవడం కోసం నీ గణేష్ గారి ఇంటి ఎదురోడి ఇంటికో, ఇంటి వెనకోడి ఇంటికో, ఇంటి పక్కనోడి ఇంటికి వెళ్ళి అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టండి అంటే నువ్వు పచ్చడి మెతుకులతో పెట్టినా తృప్తి పడేవాళ్ళం. నువ్వు పచ్చడి మెతుకులతో కారం అన్నంతో పెట్టకపోయినా నువ్వు చేదరించుకొని మమ్మల్ని మనుషుల్లాగా చూడకుండా ఉంటే నా ఆకలి తీరాలి. నా ఆకలి తీరకపోతే నేను చచ్చిపోతాను. నీ ఇంటి పక్కన ఇంటోడు, నీ వెనకాలోడు నాకు అన్నం పెట్టినప్పుడు వాడిని నేను దేవుడిగా చూస్తానా చూడనా? మీరు చెప్పింది నాకు అర్థమైంది. తర్వాత దళిత కులాలు వేదాలు చదివితే నాలుకలు కోసేశారు. ఒక మాట భానుమూర్తి గారు, ఇది రాంగ్ అండి. ఏంటి? లేదు, నాలుకలు కోసేస్తారు. ఎవరు కోసేస్తారండి? ఆగండి, నేను మాట్లాడిన అలా కాదు. మీరు రాంగ్ మెసేజ్ ఇస్తే నేను దానికి తలోపలేనండి. దళితులకి ఆగండి ఒక మాట అండి. నేను నాకు కొన్ని 100 మంది దళితులు నా స్నేహితులు ఉన్నారండి, నా ఫ్రెండ్స్ ఉన్నారండి. మీరు 3 నిమిషాలు కాదు ఒక మాట అండి. మీరు ఇది మాట్లాడింది రాంగ్ అండి. దళితులకి నాలుకలు కోస్తారు ఎవరైనా ఆధారాలు చూపించాలండి. మీరు మాట్లాడారు. ఆగండి, భారతదేశంలో ఒక మాట అండి, మతం మారడానికి కారణం అంటే ఆకలి, కడుపు మంట. మీరు చెప్పారు, అది కరెక్ట్. అది దానికి నేను సమర్థించగలను. అంతేగాని దళితులకి నాలుకలు కోస్తారనేది రాంగ్. అది అందుకే నన్ను ఇదిగోండి, నన్ను పూర్తిగా చెప్పనిచ్చారు అనుకో, నేను తప్పు మాట్లాడాను అనుకో, ఇది తప్పండి. ఇది మీరు మాట్లాడింది దళితులకి నాలుకలు కోస్తారనేది తప్పండి. నేను ఉట్టిగా మీకు కాల్ చేయాలి. లైవ్ లో దాదాపుగా 800-900 మంది మీ మాటలు నా మాటలు వింటున్నారు. మీరు 3 నిమిషాలు మాట్లాడారు. నేను కనీసం 40 సెకండ్లు. భానుమూర్తి గారు, నేను ఒక మాట అంటాను, దళితులకి నాలుకలు కోస్తారనేది రాంగ్. మీరు స్టార్టింగ్ మాట్లాడారు, అది రైట్. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఏది స్టార్టింగ్? అన్నం పెట్టలేదు, రైట్. అది చెప్పండి. కులాలు పిల్లి ఈ రోజు కూడా ఊరు అవతల వెలివేసింది ఎవరండి? ఆగండి. ఓకే అండి. దళిత కులాలు ఆగండి. చూస్తుంది ఎవరండి? దళిత కులాల పైన చేస్తుంది ఎవరండి? ఈ రోజుకి మీరు ఇతరాని వాళ్ళు. భానుమూర్తి గారు, నేను దళితునండి. చెప్పింది వినండి, నేను దళితునండి. కాదండి చెప్పండి. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లా రాయచోల్ అనే గ్రామంలో మాదిగ కులస్తులు అయ్యప్ప మాల వేస్తే అక్కడ పూజారి గుళ్ళోకి రానివ్వాల. చూసారా ఇది మీరు? ఒకసారి నాకు పంపించండి. ఆ పూజారి ఎవరు నాకు పంపించి నేను మాట్లాడతాను. నేను వినండి, నేను మా దళితుల్ని ప్రతి సంవత్సరం ఒక 30 మంది వరకు తిరుపతిలో వాళ్ళకి అర్చన ఈరోజు ప్రతి గుడిలోనూ కూడా పూజారి లేడండి, దళితులు ఉన్నారండి. ఎవరు చెప్పారు మీకు? ఎప్పుడో ఎవడో పనికి మాలినోడు చేసే పనికి మనం కొట్టేసుకుంటామా? ఈ రోజు చదువుకున్నాను అంటున్నారు, జర్నలిస్ట్ అంటున్నారు. మీరు ఎప్పుడో తప్పు చేసిన దానికి మనం కొట్టేసుకుంటామా? చెప్పండి ఒకసారి. మనం చదువుకున్నాం కదా. మనం నేనంటుంది అసలు బ్రిటిష్ వాళ్ళని ఈ దేశానికి రానిచ్చింది వినండి. బ్రిటిష్ వాడు అనేవాడు ఏంటి ఈ దేశం? ఒక మాట అండి భానుమూర్తి గారు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ దేశం కాదు, ఇది మన దేశం మీదకి అడుక్కు తిన్న కొడుకులు కొన్ని 100 మంది వచ్చారండి. క్రైస్తవులు వచ్చారు 250 సంవత్సరాలు. ఏం పీకారని ఏం పట్టిపోయారు? మిషనరీలు వచ్చారు అంటే ఒకటి ఆత్మంగా రావాలి, లేదంటే లీగల్ గా అయినా రావాలి. ఇప్పుడు నీ ఇంట్లోకి ఒక దొంగడు వచ్చాడు, నువ్వు లేనప్పుడు వచ్చాడంటే దొంగతనంగా. నువ్వు ఉన్నప్పుడు కూడా ఆ దొంగోడు వస్తున్నాడు అంటే మరి నువ్వేం చేస్తున్నట్టు?
ఈ భారతదేశంలో అనాదిగా అప్పటి నుంచి ప్రధానమంత్రులు ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు రానిచ్చినట్టు? వాళ్ళు దొంగతనంగా బ్రిటిష్ వాళ్ళు అక్రమంగానే చొరబడ్డారు అనుకో, మరి ఎందుకు రానిచ్చినట్టు? ఒక మాట భానుమూర్తి గారు, చర్చిలో వినండి, చెప్పింది ఒకసారి ఒక మాట వింటారా? చర్చిలో ఒక్క మాట కూడా నిజం మాట్లాడరు. చర్చిలో చెప్పిన సొల్లుల వల్ల మీకు బ్రెయిన్ మొత్తం పోయింది. మన చరిత్ర మనకు తెలియాలి కదండి. ముందు మన చరిత్ర మనకు తెలియాలి కదా. దేవాలయానికి వెళ్తాను, సాయిబాబా గుడికి వెళ్తాను, మస్జిద్కి వెళ్తాను, చర్చిలకి వెళ్తాను. నేను ఒక మతానికి లేకపోతే ఒక గుడికని నేను వెళ్ళడానికి చెప్పట్లా. ఇది అందరూ వింటున్నారు. లేదు నేను శ్రీరాముడి గుడికి వెళ్ళానో లేదా మీ వాట్సాప్ కి ఫోటోలు పెడతా, అప్పుడు మాట్లాడండి నేను చేసే కార్యక్రమాలు ఏంటంటే. నేను ఏంటి డొంక తిరిగిన మాటలు నేను మాట్లాడలేనండి. ఏదైనా ఓపెన్ గా మాట్లాడగలను. మీరు గడికి చర్చ్ అంటారు, గడికి మసీద్ అంటారు, గడికి సాయిబాబా అంటారు. నాకేం అర్థం కావట్లేదు. ఆధారంతో ఏమండి మీరు భాను నా యూట్యూబ్ లో కొట్టి చూడండి మా వీడియోస్, లేదంటే మా జర్నలిజం. ఒక మాట, మేము ఎవరినో మోసం చేసి వీడియోలు సంపాదించుకొని యూట్యూబ్ లో పెట్టుకునే రకం మేము కాదండి. గుర్తింపు పొందినట్టు భారత్ ఇప్పుడు మీరు ఏం రైతుందని అంటున్నారు. నాకు గవర్నమెంట్ అక్రిడేషన్ కార్డు కలిగినటువంటి జర్నలిస్ట్ నేను. అందరికి ఇస్తారండి అయ్యి కార్డు పైన మీరు బార్ కోడ్ కొట్టినా కోడ్ ఒక మాట అండి, అయ్యి అందరికి ప్రతి ఒక్కరు సంపాదిస్తారండి. అది కాదండి కావాల్సింది. మరి మనం ఎంత పని చేసామనే కదా చూడాల్సింది. ఏం పని చేస్తారండి? మన ఇద్దరం కలిసి పని చేద్దాం. మీరు కాకినాడ రండి, ఇద్దరం కలిసి పని చేద్దాం. దేశం కోసం, ధర్మం కోసం. ఎలాగండి మన ఇద్దరం కలిసి పని చేద్దాం. భారతదేశం కోసం, ఈ సనాతన ధర్మం కోసం రండి, కాకినాడ రండి. తప్పకుండా వస్తాను. ఇట్లా ఒకటండి, చెప్పండి. జై గొడవలు పెట్టినా జై శ్రీరామ్ అని వినండి ఒక మాట అండి, మీకు తొలి కూడా చెప్పండి. నేను ఒక భానుమూర్తి గారు, మీరు సాటి హిందువుగా కనుక నేను మాట్లాడుతాను. మీరు క్రైస్తవుడు మీరు అనుకోవచ్చు, నేను క్రైస్తవుడుగా మీకు గుర్తింపు ఇవ్వట్లేదు, ఎప్పటికీ ఇవ్వలేదు కూడా. హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరు వాడినండి. ఇది రాంగ్ అండి. ఏంటి ఏదో ఒకటి అందరు వాడిన అంటే మనం ఏమి దేశ ప్రధానమంత్రులు కాదు. భానుమూర్తి గారు గడికి దళితుడిని అంటున్నావు. దళితుడు అంటే హిందువు అండి, క్రైస్తవులు కాదండి. అది గుర్తుపెట్టుకోండి. మా దళితులు హిందువులండి, భారతీయులండి. క్రైస్తవులు ఎలా అవుతారండి? క్రైస్తవులు ఎలా అవుతారు ఒకసారి చెప్పండి. జర్నలిస్ట్ అంటున్నారు, చదువుకున్నాను అంటున్నారు. మరి ఇప్పుడు నేను మాట్లాడితేనేమో మీరు మాట్లాడతారు. ఏమండి ఒక మాట, ఎవడో చేసిన తప్పుని అది మాట్లాడితే వెలుగులో తీసుకొని చూపించకండి. మీరు పుట్టలేదు, నేను పుట్టలేదు అప్పటికి. భానుమూర్తి గారు, మీరు నేను పుట్టలేదు. ఎవడో చేసిన తప్పుని తీసుకొని చూపించండి. నేను ఇప్పుడు ఈ క్షణం ఏదైనా జరిగితే నాకు చూపించండి. నేను మీతో పాటు వస్తాను. ఎవడు గుడిలోకి రానివ్వదు నాకు చెప్పండి, నేను వస్తాను. ఆ గుడికి నేను వస్తాను. ఆ గుడికి మీరు వెళ్తారుగా? మీకు వెళ్తాను. నాకు పెట్టండి, డీటెయిల్స్ పెట్టండి. ఈ నెంబర్ వాట్సాప్ ఉంది, పెట్టండి. సరే కానీ చివరికి ఒక మాట అడుగుతాను మిమ్మల్ని. చెప్పండి. మీరు రాజ్యాంగం చదివారా సార్? మీరు చెప్పండి. చదివాను సార్. చదివారా? మతానికి సంబంధించిన ఆర్టికల్స్ ఎక్కడ ఉంటే నాకు తెలియదు అని అడుగుతాను. మీరు స్టార్టింగ్ లోనే చెప్పారండి, ఏదో 25 నుంచి 25 వరకు ఉంటాయని చెప్పి. అంబేద్కర్ గారు వినండి, అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఒక మాట అండి. నేను అంబేద్కర్ గారి బుక్స్ అన్ని చదివానండి. ఒక మాట చెప్తానండి మీకు, ఎక్కువ చెప్పను అంబేద్కర్ గారి గురించి. ఒకే భానుమూర్తి గారు నన్ను మాట్లాడినివ్వండి. నేను మీకులాగా 100 మాటలు మాట్లాడినా. అంబేద్కర్ గారు ఒక మాట అన్నారండి, ఆయన తీసుకుంటే క్రిస్టియన్ ముస్లింగా తీసుకుంటే ఆ రోజే కొన్ని లక్షల కోట్లు ఆయన కాలు దగ్గర పడిద్దరండి. ఆయన ఏమన్నాడు తెలుసండి? ఒక మాట అండి, ఒక మాట. ఆయన ఏమన్నాడు తెలుసండి? ఈ నా కొడుకులు, ఒక మాట నా మాట వింటారండి? ఈ నా కొడుకులు ఈ దేశం దేనికి వచ్చారో తెలుసు నాకని చెప్పి ఈ సనాతన ధర్మం సోదర భావం అంటే బౌద్ధ మతంలోకి వెళ్ళారు తప్పితే క్రిస్టియన్గా ముస్లింగా వెళ్ళదండి. అంబేద్కర్ గారి కంటే మనం తెలివైన వాళ్ళమండి. చెప్పండి, ఒక మాట చెప్పండి. అంబేద్కర్ గారి కంటే మీరు తెలివైన వాళ్ళ? భానుమూర్తి గారు భారతదేశంలో ఒక మాట చెప్పండి. ఒక మాట వినండి అయ్యా, అంబేద్కర్ గారి కంటే మీరు తెలివైన వాళ్ళ? చెప్పండి. సర్వమత సమ్మేళనం అన్ని మతాలు. అయ్యో ఊరుకోండి, అటు ఇటు వెళ్ళకండి. ఒక మాట అడిగిన మాట సమాధానం చెప్పండి. మీరు అంబేద్కర్ గారి కంటే తెలివైన వాళ్ళ? భానుమూర్తి గారు ఒక మాట సమాధానం చెప్పండి. మీరు అంబేద్కర్ గారి కంటే తెలివైన వాళ్ళ? అంబేద్కర్ గారి కంటే ఎవడో తెలివైనడు కాదు. మరి ఆయనే క్రైస్తవుడికి వెళ్ళదు, మీరు ఎలాగెళ్ళండి వెళ్ళిపోతారు. మీరు ఒకసారి మీరు బౌద్ధ మతం తీసుకోండి, నేను సపోర్ట్ చేస్తాను. మీరు బౌద్ధులు అందరూ ఇప్పుడున్న క్రైస్తవులు, క్రైస్తవులు అంటారు, వీళ్ళందరినీ బౌద్ధ మతంలో తీసుకురండి. ఒక పని చేయండి గణేష్ గారు, చెప్పండి. భారతదేశం బాగు కోసం మీరు మాట్లాడుతున్నారు కాబట్టి చెప్పండి. చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని నేను ఒక మాట అడిగాను, దానికి సమాధానం మీ నుంచి రాలా. అంబేద్కర్ గారి కంటే మీరు తెలివైన వాళ్ళు అయితే నేను మిమ్మల్ని ఫాలో అయిపోతుంటాను. నేను ఈ రోజు నుంచి అంబేద్కర్ గారి ఫోటోలు తీసేద్దాం, విగ్రహాలను తీసి భానుమూర్తి గారి విగ్రహాలు పెట్టేసుకుందాం. ఇంకా ఎందుకంటే భానుమూర్తి గారే కరెక్ట్ అని చెప్పేసి. నేను చెప్పేది మీకు వినపట్ల, అర్థం అవట్లా? అర్థమైందండి. మొన్న మోదీ గారు కూడా చర్చకి వెళ్ళారండి. ఒక నిమిషం మోదీ గారు కూడా చర్చకి వెళ్ళారండి. ఎక్కడ ఏ దేశంలో వెళ్ళారండి? ఒక నిమిషం నేను మాట్లాడితే ఒక నిమిషం మీరు మాట్లాడండి. చెప్పండి. ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు గారిని నాకు ముస్లిం ఓట్లు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జై సనాతనవాదిని అని అంటున్నాడు కదా,
అదే పవన్ కళ్యాణ్ గారిని రాబోయే ఎన్నికల్లో క్రైస్తవులు ముస్లింల ఓట్లు నాకొద్దు, నా హిందువుల ఓట్లు కాదని మీరు చెప్పించండి. అలాగే జగన్ గారిని కూడా ఒక మాట, మాకు మా మతం మారి క్రైస్తవులు దొంగ క్రైస్తవులు చెప్పుకుంటున్నారు కదండి, వాళ్ళ ఓట్లే కావాలని జగన్ గారిని అనమనండి, జగన్ గారిని మాట అనమనండి. చెప్పండి. వాళ్ళిద్దరితోనే కాదు, హిందూగా ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడితో అయినా సరే ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి క్రైస్తవులు ముస్లింల ఓట్లు నాకొద్దు, నా హిందువుల ఓట్లే కావాలి అని బహిరంగంగా స్టేట్మెంట్, సనాతన ధర్మం కోసం మీతో పాటు గొంతెత్తి ఏంటి నా ఆస్తు నాకు ఉన్నటువంటి అన్ని అమ్మేసి ఈ రోజు నుంచి సనాతన ధర్మం కోసం భానుమూర్తి గారు మీకున్నటువంటి ఆస్తులు నా దగ్గర లేవండి. భానుమూర్తి గారు మీ దగ్గర ఉన్న ఆస్తులు నా దగ్గర లేవండి. నా దగ్గర చిల్లుగా కూడా లేదు. దేశం కోసం ధర్మం కోసం అలా తిరగడమే, ప్రతి వాడిని నమ్మడం మోసపోవడం అంతవరకే తప్పితే మీకు ఆస్తులు కూడా నా దగ్గర లేవు. నేను తప్పకుండా వస్తాను, కలుద్దాము, రండి కాకినాడ రండి, ఫోన్ చేయండి, కలుద్దాం, కలిసి పని చేద్దాం. చివరిగా ఇప్పుడు నేను భారతదేశానికి జై కొడుతున్నా, హిందూ ముస్లిం క్రిస్టియన్కి జై కొడుతున్నా, మీరు కొట్టండి. నేను ఓన్లీ భారత మాతకి జై అంటానండి. అదేంటండి అంతేనండి, భారత మాత ఒక మాట ఏంటండి, మీరు వినట్లేదు కదా, భారతదేశానికి జై ఒక మాట భారత మాతకి జై అంటే భారతదేశంలో బతికే ప్రతి ఒక్కడికి కూడా సపోర్ట్ అండి, ఇది ప్రతి ఒక్కడికి కూడా జై కొట్టినట్టేనండి. ఇండియాకి నేను జై కొడుతున్నా అంటున్నా, మీరు ఇండియా అంటే ఏంటండి, భారత మాతకి చేయండి, భారత్ అనండి. ఇండియా ఏంటి, అది ఎవడో తెల్లవాడు పెట్టిన పేరు మనకెందుకు, భారత్ అనండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి భానుమూర్తి గారు ఎంత బాగుంది పేరు చూడండి. ఏ స్టీఫెన్ అంటే ఎలా ఉంటది, ఏ మైకిల్ అంటే ఎలా ఉంటది, వార్నర్ అంటే ఎలా ఉంటది. భానుమూర్తి గారు మా భానుమూర్తి గారే అందంగా ఉంటది. విదేశీ పేరు మనకు అవసరం లేదు, విదేశీ ఎంగిలి మెతుకులకి ఆశపడాల్సిన అవసరం నాకు అసలు లేదు. పోతే చస్తే, ఇప్పుడు చంపితే చస్తా దేశం కోసం. మీరు చస్తారా ఈ దేశం కోసం? ఏమన్నా ఇప్పుడు ఈ దేశం కోసం చస్తారా? ఎంతమంది ఉన్నారండి చేస్తారు? నేను నా భారతదేశంలో ఉన్న క్రైస్తవులు, హిందువులు, ముస్లిం, భారతదేశంలో క్రైస్తవులు లేరు, ఒక్కడు కూడా లేడు. నా తండ్రి రాసిన రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్తాను, ఒక్కడు కూడా క్రైస్తవుడు లేడు. సార్ ఇండియా అంటే అసలు మీనింగ్ ఏంటో నాకు తెలియట్లేదు. భారత్ దీన్ని మీరు అడిగిన మాట సమాధానం చెప్పు. నా తండ్రి రాసిన రాజ్యాంగం మీద ఒట్టేసి చెప్తాను, ఒక్కడు కూడా క్రైస్తవుడు భారతదేశంలో లేడు. ఒక్క చర్చికి కూడా పర్మిషన్ లేదు. ఇప్పుడు చెప్పండి, ఒక చర్చికి కూడా పర్మిషన్ లేదు? లేదు. 1-2 ఉంటే ఉండొచ్చు, పట్టుకుని రండి. ఎక్కడ ఉన్నాయో మన వ్యవస్థలన్నీ ఏం చేస్తున్నాయి పర్మిషన్ లేని? కరెక్ట్ పాయింట్కి వచ్చారండి. అవన్నీ త్వరలోనే మారుద్దాం. మీరు నేను కలిస్తే అవన్నీ మారుతాయి. ప్రతి చర్చ్ మీద ఆర్టీ వేద్దాం, చర్చికి పర్మిషన్ ఉందా లేదు మీరే నేరుగా స్వయంగా తెలుసుకుందరు. కానీ ఏంటి సార్ నాకు తెలియదు. మీకు ఏం తెలియదు సార్, మీరు జర్నలిస్ట్, మీకు తెలియదు ఏముంటుంది, అన్నీ తెలుసు మీకు చెప్పేటంత రోజు నేను కాదు, పెద్దవారు మీరు. సార్ ఆర్టీ యాక్ట్ అంటే ఏంటి నాకు తెలియదు. మీకు తెలియదు సార్, ఇవన్నీ మనం కాకినాడ కలుసుకుంటాం కదా సార్, ప్రతిదీ మీకు దగ్గరుండి చూపిస్తాను సార్. ఏ చర్చ్ మీద ఎలా ఆర్టీ వేయాలని కూడా మీకు నేను చూపిస్తాను సార్. ఆర్టీఐ యాక్ట్ అంటే ఏంటి, అది ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు సార్. మీకు తెలియదు సార్, మీకు ఎలా తెలుస్తుంది? మరి ఎలాగో గవర్నమెంట్ ఆడెవడో సర్టిఫికేట్ ఇచ్చాడు అంటారు కదా, అది ఎలా ఇచ్చాడండి? తెలియకంటే ఇచ్చాడా? చెప్పండి. గవర్నమెంట్ ఏదో మీకు ఏదో సర్టిఫికేట్ ఇచ్చారంటారు, అది ఎలా ఇచ్చారండి? తెలుగులో చెప్పండి. ఆర్టీఐ యాక్ట్ అది అలా కాదండి, ముందు మీకు ఇచ్చారు కదా, అది ఒకసారి ఎలా ఇచ్చారు చెప్పండి, ఎవరు ఇచ్చారు చెప్పండి ఒకసారి. అంటే ఏం తెలియకండి ఇచ్చారు మీకు? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005లో వచ్చింది, సమాచార హక్కు చట్టం అంటారు. వెరీ గుడ్ అన్ని తెలుసు మీకు. అలా కాదండి, అన్ని తెలుసు మీకు. నాకంటే సనాతన ధర్మం గురించి, భారత రాజ్యాంగం గురించి మీకు అన్ని తెలుసు, కానీ ఏం తెలియదు. భానుమూర్తి గారు మీకు అన్ని తెలుసు, మరి ఎందుకు నటిస్తారు? ఒకటి చెప్పండి, అన్ని మీకు తెలుసు, ఎందుకు ఇలా నటిస్తారు? సనాతన ధర్మం గురించి నాకంటే మీకే బాగా ఎక్కువ తెలుసు, మరి ఎందుకు ఇలా నటిస్తారు? ముసుగులో ఎందుకు ఉంటారు? బయట రండి, వెంటనే చెప్పాలిగా మీరు. ఆర్టీ యాక్ట్ అనగానే నాకు తెలియదు సార్ అని లైవ్ లో అడిగినప్పుడు ఆర్టీ యాక్ట్ అంటే ఇదిగోండి సార్, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్. ఇన్ని తెలిసి మరి జెండా ఎలా కట్టారండి అని అడుగుతున్నారు కదండి. ఇన్ని తెలిసి మీరు ఎలా అడుగుతున్నారండి? అక్కడ పర్మిషన్ లేకే కదా జెండా కట్టాం. ప్రతి దీని మీద మూర్తి గారు మన ఇద్దరం కలిసి ప్రతి చర్చ్ మీద జెండా కడదాం. పర్మిషన్ ఉందనుకోండి, తప్పు మనది, మన కంప్లైంట్ ఇవ్వచ్చు మన మీద. గారు నేను మొదట్లో మీకు కాల్ చేసినప్పుడు చక్కగా గణేష్ గారు నా పేరు ఇదండి అని చెప్పి మాట్లాడానండి. నేను కూడా అడిగాను కదండి, నా పేరు కూడా చెప్పాను కదండి. ఫ్రస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం ఉంది సార్, ధర్మం ఇది చెప్తుందండి. ఏంటి ధర్మం కోసం మాట్లాడకండి సార్. తిట్టుకుంటే మీరు నేను తిట్టుకుంటే అది దేనికి దారి తీస్తుంది? ఇప్పుడు పాయింట్కి వచ్చారండి మీరు. పాయింట్ ఇప్పుడు వచ్చారు మీరు. ఏం చెప్పండి, మన ఇద్దరం హిందువులమే. కేవలం మీరు అటువైపు వెళ్ళడం వల్లే మన ఇద్దరికి గొడవ ఈ రోజు. మీరు హిందువులుగా ఉంటే సమస్య లేదు కదా సార్. ఆర్య బ్రాహ్మణులు ఎక్కడి నుంచి వచ్చారు తెలుసా మీకు? చెప్పండి. ఇరాన్ నుంచి వచ్చారు సార్. మీరే తీసుకొచ్చారు వాళ్ళే? మేము తీసుకొస్తాం సార్. ఆర్య బ్రాహ్మణులు వలస ఎక్కడికి వచ్చారు? అప్పుడు ఫ్లైట్ మీద తెచ్చారా, ట్రైన్ మీద వచ్చారా? ఏం మాట్లాడతారు సార్? ఆర్య బ్రాహ్మణుల ఇరాన్ నుంచి రావడం ఏంటి? మరి ఎక్కడ ఏంటి? ప్రపంచమే హిందుత్వం, సనాతన ధర్మం. ఈ రోజు మీ అమెరికాలో వెళ్ళి తవమానండి, శివలింగమో విష్ణుమూర్తి విగ్రహం పడద్ది, ఏ సిలువ ఎందుకు పడదు?
ఒకటండి భానుమూర్తి గారు, ఒక మాట చెప్తాను. ఒక 5,000 సంవత్సరాల కిందట ఒక చర్చ్ చూపించండి నాకు, నేను క్రైస్తవుడిగా కన్వర్ట్ అయిపోతాను. 5,000 సంవత్సరాల కిందట ఒక చర్చి చూపించండి. సరే, ఇప్పుడు శ్రీరాముడు దేవుడా లేకపోతే శ్రీరాముడు ఏంటి? దేవుడు, రాముడు కట్టిన వారిది ఇప్పటికీ ఉంది. మీరు నాతో పాటు రామేశ్వరం తమిళనాడు వస్తే రామేశ్వరం తీసుకెళ్ళి చూపిస్తాను. చెప్పండి. గరికపాటి నరసింహారావు గారు ఆయన దేవుడు కాదు, ఏంటి ఒక మాట చెప్తానంటారా? మన ఇద్దరు దేనికి చెప్పు. ఆగండి మూర్తి గారు, మన ఇద్దరు మాట్లాడుకుంటున్నాం, మధ్యలోకి ఎవరినో తీసుకొని రాకండి. మన ఇద్దరు నా మాట వినండి అయ్యా. నాకు తెలియదు, ఆయన ఎవరో తెలియదు నాకు. ఆయన గురించి నేను చెప్తాను సమాధానం. ఇప్పుడు మన ఇద్దరు మాట్లాడుతున్నాం, మధ్యలోకి ఎవరినో అని జాన్సన్ గారిని తెస్తానంటే ఎలాగా? గారు చెప్పే ప్రవచనాలు మేము పొద్దున్నే స్టేటస్ లో పెట్టుకుని వింటాం. మైకిల్ జాన్సన్ తేకూడదు. మన ఇద్దరు భానుమూర్తి గణేష్ మాట్లాడుకుంటూ మన ఇద్దరు మాట్లాడేసుకోవాలి. అదేంటండి అలా ఆయన ఎవరినో తీసుకొస్తానంటే ఎలాగా చెప్పండి? మరి ఇందాక అంబేద్కర్ గారిని ఎందుకు తీసుకొచ్చారు? వినండి, అంబేద్కర్ గారు మన దేశంలో ప్రతి ఒక్కరికి ఆగండి మనం అందరం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా బతుకుతున్నమాట కారణం మహానుభావుడు అంబేద్కర్ గారు. అంతేగాని గరికపాటి గారు కాదు కదా. మీరు నేను బతకడే గరికపాటి గారు కాదు కదా. మీకు గరికపాటి గారు తిండి పెడతానరా? మీకు గరికపాటి గారు వినండి గరికపాటి గారు మీ ఫ్యామిలీకి భోజనం పెడతానరా? దీనికి సమాధానం చెప్పండి. గరికపాటి గారు మీ ఫ్యామిలీకి ఏమైనా భోజనం పెడతానరా? పెట్టట్లేదండి. ఓకే, అంబేద్కర్ గారి వల్ల మన ఇద్దరం బతుకుతున్నాం. ఓకేనా? అంతే. అది మరి అది ఇది మాట్లాడండి. అంతేగాని ఆయన ఎవరినో తీసుకొస్తే ఎలాగా? దానికి నేను సమాధానం చెప్పలేను కదా, నాకు అవసరం లేదు. ఒక పని చేద్దాం, మన ఇద్దరం ఈ భారతదేశంలో అన్ని మతాల వాళ్ళ కోసం, అన్ని జాతుల వాళ్ళ కోసం కలిసి పని చేద్దాం. ఏంటి నువ్వు ఏ గుడికి అంటావు చెప్పు, ఆ గుడిలోకి వెళ్ళి చక్కగా అన్ని మాట్లాడుకుందాం. అంబేద్కర్ గారు జీవిస్తున్నారు, అంబేద్కర్ గారు మీ తండ్రి అంటున్నారు, మాకు కూడా అట్లాగే. ఏంటి అంబేద్కర్ మహానుభావుడు ఇచ్చిన ఆశయాలను మనం కాపాడాలా లేదా? కాపాడాలి. మరి అంబేద్కర్ గారి మత ప్రచారం ఏ భారతదేశంలో వినండి అంబేద్కర్ గారికి ఈ క్రైస్తవునికి మత ప్రచారాన్ని కంటకట్టకండి. ఇక్కడ ఇది మీరు రాంగ్లోకి వెళ్తున్నారు మళ్ళీ. అంబేద్కర్ గారికి ఈ సన్నాసులకి సంబంధం లేదు, మత ప్రచారానికి అసలు సంబంధం లేదు. అంబేద్కర్ గారు మత ప్రచారం అంటారేంటి? ఆయన ఉండేటప్పుడు కనీసం భారతదేశంలో 1% కూడా క్రైస్తవులు లేరయ్యా. అంబేద్కర్ గారు ఉండేటప్పుడు క్రైస్తవులు అంటారేంటి మీరు? సార్ ఇప్పుడు నాకు తెలియక అడుగుతున్నానులే కానీ, ఇప్పుడు శూద్రులు అంటే ఎవరయ్యా? చెప్పండి, మీరు చెప్పండి. శూద్రులు అంటే ఎవరు? ఏమయ్యా, శూద్రులు, వయసులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, అన్ని వర్ణాలు మీకు తెలుసు. వాళ్ళు ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక మాట మీరు కాకినాడ రండి, మీరు కాకినాడ వచ్చాక ఎవరేంటో చెప్తాను నేను. మీరు అంబేద్కర్ అంటారు, గడికి దళితులు అంటారు, గడికి క్రైస్తవులు అంటారు, గడికి అనీ జాన్సన్ అంటారు, గడికి గరికపాటి అంటారు. చిన్న మాట్లాడాలి కదా. సరే, ఓకే గణేష్ గారు, ఓకే అండి. జై శ్రీరామ్. కాకినాడ వచ్చి ఫోన్ చేయండి, కలుద్దాం. భారతదేశానికి జై కొడుతున్నా, భారతదేశం బాగుండాలి, భారత్ మాతాకి జై. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మా సోదరీమణులే. త్వరలో కలుద్దాం. తప్పకుండా త్వరలో కలుద్దాం. అలాగండి, చక్కగా అన్ని మాట్లాడుకుందాం. మీరు దయచేసి గొడవలకు వివాదాలకు పోయేలాగా ఇట్లా నేను వెళ్ళండి. నా దేశం కోసం, ధర్మం కోసం ఫైట్ చేస్తాను. నా దళిత సోదరుల మీద చెయ్యి వేస్తే చెయ్యి తగ్గొడేస్తాను. రికార్డ్ చేయండి. నా దళిత సోదరులందరూ హిందువులే, ఒక్కడు కూడా క్రైస్తవులు లేదు. ఇది కూడా రికార్డ్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ లైవ్ లో సంతోషం, చాలా సంతోషం. ఇలాంటప్పుడే వాస్తవాలు గ్రహిస్తారు ప్రజలందరూ కూడా. సరే, ఓకే అండి. జై శ్రీరామ్ అండి. త్వరలో కలుద్దాం. హాయ్.